లెగ్రాంజెస్ థీరం నిన్న చెప్పినాం మనము. లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం చెప్పినామా కదా. హలో 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 సార్. లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం నేను చెప్పినాం. సార్ మరి టుడే ఈజ్ ఎక్స్ప్లెయిన్ ది కోషీ మీన్ వాల్యూ థీరం. కోషీ మీన్ వాల్యూ థీరం అర్థమైంది కదా. లెగ్రాంజెస్ ఇంకోసారి చెప్పాలి. అది ఇది సేమ్ లింక్, దానికి లింక్ ఇది. హలో హలో సార్. లెగ్రాంజెస్ థీరం చెప్పాలనా మళ్ళీ ఇంకొకసారి? చెప్పండి సార్. నాకు చెప్పి చెప్తాను. సరే సార్. ఓకే ఓకే. Today start with Lagrange's mean value theorem or first mean value theorem on derivability. స్టేట్మెంట్ ఇది మనకి డైరెక్ట్ గా వాడు ప్రాబ్లం ఇది క్వశ్చన్ పేపర్లో ఏమి ఇస్తానంటే స్టేట్ అండ్ ప్రూవ్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం అని ఇస్తాడు. స్టేట్ అండ్ ప్రూవ్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం అంటే స్టేట్మెంట్కి 2 మార్కులు, మరి ప్రూవ్ చేసిన దానికి 8 మార్క్స్, టోటల్గా 10 మార్క్స్. కాబట్టి స్టేట్మెంట్ ఈస్ ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి టు ఆర్ ఈజ్ ఎ ఫంక్షన్ సచ్ దట్, అందులో ఫస్ట్ పాయింట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కమా బి. సెకండ్ పాయింట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏబి. దెన్ దేర్ ఎగ్జిస్ట్ C belongs to open interval a comma b such that f dash of c is equal to f of b minus f of a divided by b minus a. ఇది మనకి స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్లో మరి ఒక్కొక్కటి ప్రూవ్ చేసుకుంటూ రావాలి. కంటిన్యూస్ అనేది, మరి డిరైవబుల్ అనేది, మరి అందులో f dash of c is equal to f of b minus f of a divided by b minus a అనేది ప్రూవ్ చేయాలి. ఎట్లా చేస్తామంటే ప్రూఫ్ చూడండి. Define the function pi from closed interval ab to r such that pi of x is equal to f of x minus kx for all k belongs to r, x belongs to closed interval a comma b. That is equation number 1. దీన్ని ఫస్ట్ మనం డిఫైన్ చేసుకుంటాం కాబట్టి దీన్ని ఈ ఫంక్షన్ కానీ ఇది కానీ మనకు గుర్తుండాలి. ఓకే, phi of x is equal to f of x minus kx, ఇది గుర్తుండాలి. వేర్ k ఈజ్ ఏ రియల్ నంబర్ సచ్ దట్ పై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ బి, దట్ ఈస్ ఈక్వేషన్ నంబర్ 2. మళ్ళీ నౌ పై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ బి, మరి పై ఆఫ్ ఏలో మరి పై ఆఫ్ ఎక్స్ ప్లస్లో ఏ పెడితే ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ కేఏ, కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. పై ఆఫ్ ఏ ప్లస్లో ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ కేఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ బి ఈజ్ ఎఫ్ ఆఫ్ బి మైనస్ కేబి. From 1 when taking x is equal to a b in equation 1. కాబట్టి నెక్స్ట్ మరి f of a minus ka is equal to f of b minus ka, మరి is equal to సార్ ఇంప్లైస్ kb మైనస్ ka, k సంబంధించిన ఒక సైడ్ లెఫ్ట్ సైడ్, మరి ఫంక్షన్ సపరేట్ అన్ని రైట్ సైడ్ తీసుకుంటే ఇందులో లెఫ్ట్ సైడ్ kb మైనస్ కేఏలో k కామన్ తీసుకుంటే k ఇంటూ బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. మరి k ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై బి మైనస్ ఏ, దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 3. మరి సిన్స్ బై హైపోథిసిస్ మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి, మరి k ఈజ్ కాన్స్టెంట్ అండ్ x ఈజ్ ఏ పాలినామియల్ ఫంక్షన్, మరి దెన్ పై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కేఎక్స్ ఈజ్ ఆల్సో కంటిన్యూస్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి. ఎలా అంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మరి కంటిన్యూస్ అయ్యింది కాబట్టి కే అనే కాన్స్టెంట్ ఫంక్షను, మరి ఎక్స్ అనే పాలినామియల్ ఫంక్షన్ అన్ని కలిపి రాస్తే మరి అది కూడా కంటిన్యూస్ అవుతుంది అంటాడు. కాబట్టి
f of x is continuous on closed interval a comma b comma k is equal to constant and x is a polynomial function, then phi of x is equal to f of x minus kx is also continuous in closed interval a comma b. నెక్స్ట్ డిరైవబుల్ అని ప్రూవ్ చేయాలి. మరి బై హైపోథిసిస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిరైవబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏబి. మరి కే ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఫంక్షన్, మరి ఎక్స్ ఈజ్ పాలినామియల్ ఫంక్షన్, దెన్ పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కేఎక్స్ ఈజ్ ఆల్సో డిరైవబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏబి. ఆటోమేటిక్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది డిరైవబుల్ అయ్యిందో, మరి కేను మరి ఎక్స్ అనే పాలినామియల్ ఫంక్షన్ అన్ని కలిపి రాసినా కూడా అది మొత్తం టోటల్ ఆ టర్మ్ అంతా కూడా మరి డిరైవబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏబి. మరి దేర్ ఫోర్ phi of x is continue in closed interval AB and derivable in open interval A comma B. Next, by Rolle's theorem. By Rolle's theorem, మరి Rolle's theorem లో మనం ఏం ప్రూవ్ చేసినాం లాస్ట్ లో? phi dash of c is equal to 0 for all c belongs to open interval AB. కాబట్టి దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 4. బై రోల్స్ థీరం నుంచి ఇది ప్రూవ్ చేస్తాం. ఈ పాయింట్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అందుకే బై రోల్స్ థీరం comma pi dash of c is equal to 0 for all c belongs to open interval a comma b. That is equation number 4. From 1, pi of x is equal to f of x minus kx. Differentiate with respect to x. Differentiating with respect to x is pi dash of x is equal to f dash of x minus k. x ని చేస్తే 1 అవుతుంది కాబట్టి f dash of x minus k. Put x is equal to c. phi dash of c is equal to f dash of c minus k. మరి బై రోల్స్ థీరం నుంచి పై డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమి 0 కాబట్టి 0 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ సి మైనస్ కే. మరి ఎఫ్ డాష్ ఆఫ్ సి మైనస్ కే ఈక్వల్ టు 0, కే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ సి ఫర్ ఆల్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. మరి సబ్స్టిట్యూటింగ్ కే ఇన్ కే వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే దేర్ ఫోర్ f dash of c is equal to మరి f of b minus f of a divided by b minus a for all c belongs to open interval a comma b. ఇది మరి లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం. సేమ్ ఇదే విధంగా ఇక్కడ ఏమంటే కోషీ మీన్ వాల్యూ థీరంలో మనము 2 ఫంక్షన్స్ ని తీసుకుంటాం. అక్కడ ఒక ఫంక్షన్ నుంచే తీసుకున్నాం. ఇక్కడ కోషీ మీన్ వాల్యూ థీరంలో 2 ఫంక్షన్స్ తీసుకుంటాం. అది Cauchy mean value theorem or second mean value theorem on derivability. కాబట్టి stated proof, second mean value theorem on derivability or Cauchy state and prove Cauchy mean value theorem అంటారు. ఓకే, మరి స్టేట్మెంట్ చూడండి, గమనించండి. ఇఫ్ f of x comma g of x from closed interval ab to r are 2 functions such that అట్లనే రాయొచ్చు, లేకుంటే f of x from closed interval ab to r and g of x from closed interval ab to r are 2 functions such that first one f of x comma g of x are continuous on closed interval a comma b. Second point is f of x comma g of x are derivable on open interval a comma b. మరి third one g dash of x is not equal to 0 for all x belongs to open interval ab. But then there exists c belongs to open interval a comma b such that f dash of c divided by g dash of c is equal to మరి f of b minus f of a divided by g of b minus g of a. ఇది మరి కోషీ మీన్ వాల్యూ థీరం యొక్క స్టేట్మెంట్. కాబట్టి if f of x from closed interval ab to r and g of x from closed interval ab to r are 2 functions such that అందులో ఫంక్షన్ నెంబర్ 1 f of x comma g of x are continuous on closed interval a comma b. మరి సెకండ్ వన్ f of x comma g of x are derivable on open interval ab. మరి థర్డ్ వన్ g of x must be is not equal to 0. ఎందుకంటే g dash of x అనేది ఇక్కడ డినామినేటర్ కాబట్టి అది 0 అయిందనుక మనకి ఇన్ఫినిటీ వస్తుంది. కాబట్టి ఇక్కడ g dash of x
must be is not equal to 0 for all x belongs to open interval AB. But then there exists C belongs to open interval AB such that f dash of C divided by G dash of C is equal to f of B minus f of A divided by G of B minus G of A. Proof చూడండి. డిఫైన్ ఏ ఫంక్షన్ పై ఆఫ్ ఎక్స్. సేమ్ లెగ్రాంజెస్ లో కూడా ఇదే విధంగానే డిఫైన్ చేసినాం. డిఫైన్ ఏ ఫంక్షన్ పై ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ AB to R యాజ్ ఫాలోస్. పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు f of x minus k into g of x for all x belongs to closed interval a comma b. దట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. అక్కడైతే మరి లెగ్రాంజెస్ లో ఏం తీసుకున్నాం ఫంక్షన్ పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కేఎక్స్. ఎందుకంటే అక్కడ ఫంక్షన్ సింగిల్, ఇక్కడ రెండు ఫంక్షన్లు ఇచ్చినాడు కాబట్టి పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఇలాంటి రెండు ఫంక్షన్లు ఇచ్చినప్పుడు ఈ విధంగా మనము డిఫైన్ చేయగలుగుతాం. మరి వేర్ కే ఈజ్ ఏ రియల్ నంబర్ సచ్ దట్ పై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ బి. దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 2. నౌ పై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ బి. మరి పై ఆఫ్ ఎక్స్ లో ఎక్స్ ప్లేస్ లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ కే ఇంటూ జీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ కే ఇంటూ జీ ఆఫ్ బి. దీనంతా మనము సింప్లిఫై చేస్తే మరి కే ఇంటూ జీ ఆఫ్ బి మైనస్ కే ఇంటూ జీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. మరి కే సంబంధించినవన్నీ లెఫ్ట్ సైడ్, ఫంక్షన్ సంబంధించినవన్నీ కూడా రైట్ సైడ్ రాసుకున్నాం. మరి కే కామన్ తీసుకుంటే జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఇంప్లైస్ కే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ. దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 3. మరి సిన్స్ బై హైపోథిసిస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ g of x are continuous in closed interval a comma b comma k is constant function and x is polynomial function, then phi of x is equal to f of x minus k into g of x is also continuous in closed interval a comma b. ఇది మనము మరి కంటిన్యూస్ ఫంక్షన్ పైన రాసిండేది. నెక్స్ట్ బై హైపోథసిస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ డిరైవబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి కామా కే ఈజ్ కాన్స్టెంట్ ఫంక్షన్ అండ్ మరి దెన్ పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్సో డిరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏబి. మరి డిరైవబుల్లో మాత్రం ఓపెన్ ఇంటర్వెల్లే, మరి కంటిన్యూస్ లో ఖచ్చితంగా క్లోజ్డ్ ఇంటర్వెల్. మరి దేర్ ఫోర్ పై ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి. మరి అండ్ పై ఆఫ్ ఎక్స్ ఈజ్ డిరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏబి. దెన్ పై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ బి బై రోల్స్ థీరం పై డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏబి. దట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. ఫ్రమ్ 1 phi of x is equal to f of x minus k into g of x. Differentiating with respect to x. Phi dash of x is equal to మరి f dash of x minus k into g dash of x. Phi dash of c is equal to f dash of c మరియు g dash of c. మరి substituting phi dash of c in equation 4. మరి 4 లో సబ్స్టిట్యూట్ చేస్తే మరి phi dash of c 0 అవుతుంది. మరి 0 is equal to f dash of c minus k into g dash of c. మరి f dash of c is equal to k into g dash of c. మరి k is equal to f dash of c divided by g dash of c. మరి substituting k in equation 3, therefore f dash of c divided by g dash of c is equal to f of b minus f of a divided by g of b minus g of a for all c belongs to b. ఇది మనం ఇన్ వాల్యూ థీరం. అర్థమైందా?
హలో సార్. ప్రభావతి, అర్థమైందో ఇంకోసారి చెప్పాలా? ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయాలా? చేయండి సార్. హలో, ఇంకోసారి చేస్తాను. ఇంపార్టెంట్, ఈ మూడింట్లో ప్రాబ్లమ్స్, ఒక థీరము, ఒక ప్రాబ్లం 10 మార్క్స్, ఒకటి 5 మార్క్స్ ఖచ్చితంగా వస్తుంది. ఒకటికి 2 సార్లు 3 సార్లు మీరు చదవాలి బాగా. ఒకటి స్టేట్ అండ్ ప్రూవ్, స్టేట్ అండ్ ప్రూవ్ సెకండ్ మీన్ వాల్యూ థీరమ్. స్టేట్మెంట్ చూడండి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా జీ ఆఫ్ ఎక్స్, సారీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ బి టు ఆర్ అండ్ g of x from closed interval a comma b to r are two functions such that first one f of x g of x are continuous on closed interval a comma b. But second point is f of x comma g of x are derivable on open interval a b. But third one, f dash of x is not equal to 0 for all x belongs to open interval a comma b. Then there exists C belongs to open interval a comma b divided by g dash of C is e minus f of a divided by g of b minus g of a. ఇది స్టేట్మెంట్. ఇక్కడికి మనకి 2 మార్కులు వస్తాయి. మరి నెక్స్ట్ ప్రూఫ్, డిఫైన్ ఏ ఫంక్షన్ అంటే కన్సిడర్ ది ఫంక్షన్ పై ఇజ్ ఈక్వల్ పై ఆఫ్ ఎక్స్ ఇజ్ పై ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కమా బి టు ఆర్ యాజ్ ఫాలోస్. పై ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఇది బాగా గుర్తుండాలి మనకి. ఇది ఈ డిఫైన్ చేసుకునేదే మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటి డిఫైన్ ఏ ఫంక్షన్ పై ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి టు ఆర్ యాజ్ ఫాలోస్. పై ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. దట్ ఈస్ equation number 1, where k is a real number such that pi of a is equal to pi of b. That is equation number 2. Now pi of a is equal to pi of b. మరి pi of a అనేది ఎలా అనుకుంటాము? pi of x లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి pi of a వాల్యూ వస్తుంది. కాబట్టి pi of a వాల్యూ f of a మైనస్ k ఇంటూ g of a is equal to f of b వాల్యూ is f of b మైనస్ k ఇంటూ జీ ఆఫ్ బి. మరి దీన్ని మనము సింప్లిఫై చేస్తే కే ఉండే టర్మ్స్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ తీసుకుంటాం. మరి ఎఫ్ ఆఫ్ సంబంధించిన ఫంక్షన్స్ అన్ని కూడా రైట్ చేసి తీసుకుంటే మరి కే ఇంటూ జీ ఆఫ్ బి మైనస్ కే ఇంటూ జీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. మరి కే ఈజ్ కామన్, కే ఇంటూ జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మరి ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. Therefore, k is equal to f of b minus f of a divided by g of b minus g of a. That is equation number 3. But since by hypothesis, but f of x and g of x are continuous on closed interval a comma b comma k constant, then pi of x is equal to f of x minus k into g of x is also continuous on closed interval ఏ కామా బి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ కంటిన్యూస్ అయినాయి అంటే మరి అందులో కే అనే కాన్స్టెంట్ టర్మ్ కూడా, కాన్స్టెంట్ ఫంక్షన్ కూడా కంటిన్యూస్ అవుతుంది. దెన్ టోటల్ పై ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ కూడా మనకి కంటిన్యూస్ అవుతుంది అనేదాన్ని వివరించినాడు అక్కడ. నెక్స్ట్, బై హైపోథసిస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ డిరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. మరి కే ఈజ్ కాన్స్టెంట్ ఫంక్షన్, దెన్ pi of x is equal to మరి f of x minus k into g of x is also derivable on open interval ab. Next, therefore pi of x is continuous on closed interval a comma b and pi of x is derivable on open interval a comma b. మరి therefore pi of a is equal to pi of b from 2 by Rolle's theorem. Pi dash of c is equal to 0 for all c belongs to open interval a comma b. That is equation number 4. మరి ఫ్రమ్ 1 వచ్చేసి ఏమి, పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే ఇంటూ జీ ఆఫ్ ఎక్స్.
మరి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, దెన్ phi dash of x is equal to f dash of x. f of x డిఫరెన్షియేషన్ ఏమి? f dash of x మైనస్ k ఇంటూ మరి g of x డిఫరెన్షియేషన్ g dash of x. మరి పుట్ x is equal to c, మరి దెన్ phi dash of c is equal to f dash of c మైనస్ k ఇంటూ g dash of c. మరి ఇందులో ఫ్రమ్ 4 అప్లై చేస్తే అందులో మరి phi dash of c ఈక్వల్ టు 0 ఫ్రమ్ 4, మరి అందులో 0 phi dash of c అప్లై చేస్తే f dash of c మైనస్ k ఇంటూ g dash of c ఈక్వల్ టు 0, మరి f dash of c is equal to k ఇంటూ g dash of c, therefore k is equal to f dash of c divided by g dash of c. మరి substituting k in equation 3, therefore f dash of c divided by g dash of c is equal to f of b minus f of a divided by g of b minus g of a for all c belongs to open interval a comma b. ఇక్కడ ఇది మనకి కోసి మీన్ వాల్యూ థీరం. ఓకేనా? మరి వీటిపైన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూడండి. మరి చూడండి అబ్బా, statement f of x is continuous in closed interval a comma b. f of x is derivable in open interval a b. మరి f of a is equal to f of b, then f dash of c equal to 0 for all c belongs to open interval a b. ఇదే మనకి రోల్స్ థీరం స్టేట్మెంట్ నుంచి ఫస్ట్ f of x is continuous on closed interval a b అని ప్రూవ్ చేయాలి. సెకండ్ వన్ ఈస్ f of x is derivable in open interval a comma b అని. థర్డ్ వన్ ఈస్ f of a is equal to f of b, then f dash of c is equal to 0 for all c belongs to open interval ab. ఈ 3-4 పాయింట్స్ బేస్ చేసుకొని మనము లెగ్రాంజెస్ థీరంలో సి వాల్యూ కనుక్కోవాలి. కాబట్టి చూడండి, వెరిఫై రోల్స్ థీరం ఫర్ ఫాలోయింగ్ ఫంక్షన్స్. అందులో ఆర్ ఫైండ్ సి ఆఫ్ రోల్స్ థీరం, ఎగ్జామిన్ ది అప్లికబిలిటీ ఆఫ్ రోల్స్ థీరం. నెంబర్ 1 ప్రాబ్లం ఇచ్చిన చూడండి, f of x is equal to x cubed minus 6x square plus 11x minus 6. ఇందులో ఇంటర్వెల్ ఏమి ఇచ్చినాడు? ab క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటే 1,3. 1,3 ఈజ్ ఇంటర్వెల్. కాబట్టి సిన్స్ f of x is a polynomial in x, మరి implies f of x is continuous in closed interval 1,3. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, మరి సెకండ్ వన్ ఏం చూపాలి? డిరైవబుల్ అని చూపాలా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిరైవబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. మరి డిరైవబుల్ చూపాలంటే ఏమి? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమనుకున్నాం? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్డ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 11x మైనస్ 6. దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్డ్ యొక్క డిఫరెన్షియేషన్ 3x స్క్వేర్ మైనస్ 6x స్క్వేర్ డిఫరెన్షియేషన్ 12x ప్లస్ 11x యొక్క డిఫరెన్షియేషన్ 11, మరి కాన్స్టెంట్ 0. కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమైంది ఇక్కడ? ఎగ్జిస్ట్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ 1,3. కాబట్టి ఎగ్జిస్ట్ అయింది. మరి దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎగ్జిస్ట్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిరైవబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ 1,3. ఇది సెకండ్ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ప్రూవ్ చేయాలి. మరి థర్డ్ పాయింట్ ప్రూవ్ చేయాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 11x మైనస్ 6. అందులో పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 0 అవుతుంది. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 3.
మరి థర్డ్ పాయింట్ కూడా సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏమి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ సాటిస్ఫైస్ ది కండిషన్స్ ఆఫ్ రోల్స్ థీరం ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 1,3. అంటే ఏమి అర్థం, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అయితే సి వాల్యూ కనుక్కోవాలి. మరి సి వాల్యూ కనుక్కోవాలంటే ఆ 1,3 యొక్క మధ్యలో ఉంటుందా అనే వాల్యూ కనుక్కోవాలి. కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ సి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ లో ఎక్స్ బదులుగా సి అప్లై చేస్తే 3c² మైనస్ 12c ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. మరి దీనికి ఫ్యాక్టర్స్ రావు కాబట్టి మరి మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a ఫార్ములా అప్లై చేస్తే సి ఈజ్ ఈక్వల్ టు మరి 12 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ ఈజ్ 12² 144 మైనస్ 4 ఇంటూ a ఇంటూ సి అంటే మొత్తం 132 డివైడెడ్ బై 2a 6 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు మరి 12 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 12/6 మరి 12 2 అందులో కామన్ తీసుకుంటే 2 ప్లస్ ఆర్ మైనస్ 1/√3. కాబట్టి సి వాల్యూ ఏమి 2 ప్లస్ 1/√3 కామా 2 మైనస్ 1/√3 బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 1,3. అంటే ఏమి 2 ప్లస్ 1/√3 వాల్యూ సింప్లిఫై చేస్తే మనకు వచ్చేది 1,3 మధ్యలోనే ఉంటుంది. వాల్యూ 1కి 3కి మధ్యలోనే ఉంటుంది. కాబట్టి దేర్ ఫోర్ రోల్స్ థీరం ఈజ్ అప్లికేబుల్. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం. మరి ఈ రోల్స్ థీరం పైన మనము 3 కండిషన్స్ ని ఫేస్ చేయాలి. ఒకటి మరి కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b అని, మరి నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిరైవబుల్ అను ఓపెన్ ఇంటర్వెల్ a, b అని, మరి సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. దెన్ మరి నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఈజ్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏబి. ఆ 3 కండిషన్లు ప్రూవ్ చేస్తూ మరి ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 కండిషన్ బేస్ పైన సి వాల్యూ కనుక్కుంటాము. ఆ సి వాల్యూని ఆన్ ది రియల్ లైన్ పైన ఇచ్చినటువంటి ఇంటర్వెల్ లైస్ బిట్వీన్ లోనే ఉంటుంది. ఇది మనకి రోల్స్ థీరం ప్రాబ్లం. నెక్స్ట్ వన్ ప్రాబ్లం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎక్స్ మైనస్ బి హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b మరి m, n బిలాంగ్స్ టు z ప్లస్. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ m ఇంటూ మరి ఎక్స్ మైనస్ బి హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చినాడు. మరి దీన్ని బేస్ చేసుకొని మనము మరి ఇది ఏం ఫంక్షను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ హోల్ టు ద పవర్ ఆఫ్ m ఇంటూ ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ n. దిస్ ఫంక్షన్ ఈజ్ పాలినామియల్ ఫంక్షన్. This function is polynomial function. Okay, then f of x is continuous in closed interval a, b. మరి సెకండ్ వన్ డిరైవబుల్ చూపాలి కాబట్టి మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని డిఫరెన్షియేషన్ చేస్తే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇన్ ఈక్వేషన్ 1 మరి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మరి ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం ని డిఫరెన్షియేషన్ చేస్తే ఎం ఇంటూ ఎక్స్ మైనస్ ఏ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎం మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్ కాన్స్టెంట్ అట్లా పెట్టేస్తాం. మరి ప్లస్ యూవి మెథడ్ కాబట్టి ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం అని అట్లే ఉంచుతాం. మరి ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్ చేస్తే ఎన్ ఇంటూ మరి ఎక్స్ మైనస్ బి హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం ఇంటూ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎన్ ని కామన్ తీసుకుంటే ఎం ఇంటూ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ -1 ప్లస్ ఎన్ ఇంటూ ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ -1 చేస్తే ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అవుతుంది. బట్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ, బి. మరి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయింది కాబట్టి దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ, బి. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిరైవబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ, బి. నెక్స్ట్ పీసీ ఎగిరిపోయింది. ఇంకా దీన్ని ఉందమ్మా. థర్డ్ పాయింట్ ఉంది. థర్డ్ పాయింట్ ఏమి
ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని ప్రూవ్ చేయాలి. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏ మైనస్ ఏ హోల్ పవర్ ఎం అంటే ఇంకా జీరో టర్మ్ అంతా టోటలీ జీరో. మరి ఎఫ్ ఆఫ్ బి ఎక్స్ ప్లేస్ లో బి పెడితే ఇక్కడ మరి ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం ఇంటూ బి మైనస్ బి హోల్ పవర్ ఎన్, కాబట్టి ఈ టర్మ్ కూడా జీరో. కాబట్టి దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ అయింది జీరో. ఎఫ్ ఆఫ్ ఏ జీరో, ఎఫ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో, దెన్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. థర్డ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. మరి ఫోర్త్ వన్ కండిషన్ ఈజ్, ఫోర్త్ ఏమి, పై డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి అప్లై చేస్తే మరి ఎం ఇంటూ మరి సి మైనస్ ఏ హోల్ పవర్ ఎం మైనస్ వన్ ఇంటూ సి మైనస్ బి హోల్ పవర్ ఎన్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్ ఇంటూ సి మైనస్ బి హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్. దీన్ని అంతా సింప్లిఫై చేస్తే మనకి ఏబి వాల్యూ మధ్యలోనే వస్తుంది అది కూడా. కాబట్టి అది సింప్లిఫికేషన్ మనము ఇక్కడ మిస్ అయింది ఆ పేజీ. మరి నెక్స్ట్ మీకు మరి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ప్రాబ్లమ్ని ఎలా అనేది. ఇక్కడ నెక్స్ట్ వన్ ప్రాబ్లం చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, మరి క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, a. మరి దిస్ ఫంక్షన్ గివెన్ ఫంక్షన్ ఈజ్ an algebraic function, okay, then automatically f of x is continuous in closed interval 0, a. మరి సెకండ్ వన్ ఈజ్ డిరైవబుల్ చూపాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని డిఫరెన్షియేషన్ చేయాలి. కాబట్టి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మరి ఎక్స్ ఇంటూ ఎక్స్ చేస్తే 1 అవుతుంది, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అదే విధంగా రాస్తాం, ప్లస్ ఎక్స్ కాన్స్టెంట్. మరి రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఏమి 1/2 రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ 2x, 2 గెట్స్ క్యాన్సిల్డ్. మరి రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. మరి దీని టోటల్ ఎల్సిఎం ఈజ్ root of a square minus x square. Root of a square minus x square into root of a square minus x square is a square minus x square minus x square minus మరి a square minus 2x square by root of a square minus x square is not equal to infinitive for all x belongs to open interval 0, infinitive. Sorry, infinitive కాదు, a 0, a. Therefore f dash of x exists in open interval 0, a. Therefore f of x is derivable in open interval 0, a. Next, third point, f of x is equal to x into root of a square minus x square. Put x is equal to 0 apply చేస్తే మరి f of 0 is equal to 0 అవుతుంది. Put x is equal to a apply చేస్తే మరి 0 అవుతుంది. Therefore f of 0 is equal to f of a. మరి మూడు కండిషన్లు రోల్స్ థీరంలో సాటిస్ఫై అవుతాయి కాబట్టి దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సాటిస్ఫైస్ 3 కండిషన్స్ ఆఫ్ రోల్స్ థీరం. మరి బై రోల్స్ థీరం ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 0, a. మరి అందులో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ లో సి అప్లై చేస్తే ఏ స్క్వేర్ మైనస్ 2 సి స్క్వేర్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఏ స్క్వేర్ మైనస్ 2c square is equal to 0 into anything value is 0. మరి a square is equal to 2c square. మరి c is equal to plus or minus a by root 2. మరి belongs to 0, a. మరి 0 కి a కి మధ్యలోనే ఉంటుంది a by root 2 అనేది. కాబట్టి c is equal to a by root 2 belongs to 0, open interval 0, a, c is equal to minus a by root 2 does not belongs to 0 to a. ఎందుకంటే 0, a అనేది అక్కడ పాజిటివ్ రియల్ లైన్, ఇక్కడ నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి అక్కడ మనము డస్ నాట్ బిలాంగ్స్ టు దానికి చెందదు. కాబట్టి దేర్ ఫోర్ రోల్స్ థీరం ఈజ్ అప్లికేబుల్ ఫర్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ బై రూట్ 2 ఫర్ ఆల్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 0, a. అర్థమైందా ఎక్రిసేన్? హలో హలో సార్. అర్థమైందా?
అర్థమైంది సార్. Today this class is the end. Next class tomorrow I can explain that remaining theorem problems. Okay. ఓకే సార్.